కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొండాపూర్ నుంచి రాంచీకి క్యాబ్ బుక్ చేసుకున్నారు నిందితులు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేణు హత్య గురించి రీల్ చూసి పోలీసులకు క్యాబ్ డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. జార్ఖండ్లో ఇద్దరు, ఢిల్లీ, ఫరీదాబాద్లో మరో నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తున్నారు స్పెషల్ టీం పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్. అమర్, చెప్పండి. చూస్తున్నాం, నిందితుల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది, అక్కడి నుంచి తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. ఎలాగా బ్రేక్ చేయగలిగారు పోలీసులు ఈ కేసుని? క్యాబ్ డ్రైవర్ కొంత క్రూషియల్ సమాచారం ఇచ్చినట్టు కనిపిస్తోంది. కూకట్పల్లి స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కొండాపూర్ నుంచి రాంచీకి క్యాబ్ బుక్ చేసుకున్నారు నిందితులు. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రీల్ చూసిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జార్ఖండ్లో ఇద్దరు, ఢిల్లీ, ఫరీదాబాద్లో మరో నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొస్తున్నారు స్పెషల్ టీం పోలీసులు. పూర్తి డీటెయిల్స్ అమర్ అందిస్తారు. అమర్, చెప్పండి. క్యాబ్ డ్రైవర్ ఇచ్చిన సమాచారం క్రూషియల్ గా మారినట్టుగా కనిపిస్తోంది. సో ఇక్కడ నుంచి కొండాపూర్ నుంచి ఏకంగా రాంచీకి క్యాబ్ బుక్ చేసుకుని ఎస్కేప్ అవుదామని ప్లాన్ చేశారు. కుక్కట్పల్లి రేణు అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ముగ్గురు నిందితులను కుక్కట్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో నిఖిల్తో పాటు రాంచీలో మరో ఇద్దరిని కూడా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రాంచీలో హర్షతో పాటు రోషన్ ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం హైదరాబాద్ కి అయితే పోలీసులు తరలిస్తా ఉన్నారు. అయితే రేణు అగర్వాల్ హత్యకు సంబంధించి సూత్రాలు ముందులో ఏదైతే గతంలో పార్టీ నిర్వహించినట్టుగా హత్య గ్యాంగ్ నిర్వహించినట్టుగా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. వాళ్ళు వాడినటువంటి ఫోన్ సిగ్నల్ డాటా ఆధారంగానే ఈ కేసును ఛేదించారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే క్యాబ్ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు క్యాబ్ లోనే రాంచీ వరకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ నిందితులకు సంబంధించి క్యాబ్ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారం మేరకే మొత్తం ముగ్గురు అయితే అదుపులోకి తీసుకున్నామని కుక్కట్పల్లి పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. అయితే పార్టీలో ఉన్నటువంటి మొత్తం 9 మందిని పోలీసులు గుర్తించారు. 9 మందికి సంబంధించి పోలీసులు ఒకవైపు విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే 9 మంది కలిసే ఈ ఏదైతే దోపిడీ సొత్తుకు సంబంధించి ప్లాన్ చేశారా, లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో ప్రస్తుతం పోలీసు అయితే విచారించే అవకాశం అయితే కనబడుతుంది. ముగ్గురిని ఇవాళ సాయంత్రం లోపు హైదరాబాద్ కి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. వచ్చిన తర్వాత కుక్కట్పల్లి పోలీసులు మీడియా ముఖంగా కుక్కట్పల్లి రేణు అగర్వాల్ కేసుకు సంబంధించి మొత్తం క్లారిటీగా ప్రెస్ మీట్ పెట్టి గురించి అవకాశం అయితే కనబడుతుంది. ఓకే అమరీందర్, థ్యాంక్ యూ.